హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కార్తిక్ తెలుగు న్యూస్. ఇవాళ ఏపీలో ప్రజలకు గుడ్ న్యూస్ చెప్తూ మరొక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో లస్కర్ల పారితోషికం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని జలవనరుల శాఖ, పొరుగు సేవల లస్కర్లు వివిధ డెల్టా వ్యవస్థల్లో ఇతర చోట్ల పనిచేస్తున్నారు. వారందరికీ వేతనాన్ని పెంచారు. ఇకపై వారికి రోజుకు 550 రూపాయలు చెల్లించనున్నారు. ప్రస్తుతం వీరికి రోజుకు 350 రూపాయలు పారితోషికం ఇస్తున్నారు. లస్కర్లు సాగునీటి కాలువల పర్యవేక్షణలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఎంతో కాలంగా వీరంతా అరకొర జీతాలతో ఇబ్బంది పడుతున్నారు. వీరి సమస్యలపై స్పందించిన ఏపీ ప్రభుత్వం రోజువారీ జీతాన్ని 350 రూపాయలు ఉన్న వేతనాన్ని 550 రూపాయలకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. తాజా నిర్ణయంతో ఒక్కొక్కరికి నెలకు 6000 రూపాయల చొప్పున జీతం పెరిగింది. ఇక చాలా కాలంగా లస్కర్లు ఖాళీలు ఉన్న చోట్ల భర్తీ చేయలేదు. దీంతో అవుట్సోర్సింగ్ లస్కర్లే రాష్ట్ర వ్యాప్తంగా ప్రధాన ప్రాజెక్టుల దగ్గర విధుల్లో ఉంటున్నారు. వీరు కాలువల దగ్గర కీలక బాధ్యతల్లో ఉంటున్నారు. నీటి నియంత్రణ, కాలువలకు అడ్డుపడిన తూడు తొలగింపు, ఆక్విడక్టు ప్రాజెక్టుల దగ్గర పహారాగా ఉంటారు. గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తూ ఉంటారు. అయితే చాలా కాలంగా అరకొరగా జీతాలతో సిబ్బంది కొరతలతో ఇబ్బంది పడుతున్నారు. ఎంతో కాలంగా జీతాలు పెంచమని కోరుతున్నారు. ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వం 2025-26 SOR రేట్ల ప్రకారం వేతనాలు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇక ఇటీవల ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు లస్కర్ల వేతనాలు పెంచుతామని అసెంబ్లీలో ప్రకటించారు. ఆ వెంటనే జీతాల పెంపుపై జీవో కూడా జారీ చేశారు. వేతనాలు పెరగడంతో లస్కర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అలాగే లస్కర్లు పోస్టుల్ని భర్తీ చేయాలని కోరుతున్నారు. ఎన్నో ఏళ్లుగా జీతాలు పెంచమని కోరుతున్నామని, ఇప్పుడు జీతాలు పెంచడం ఆనందంగా ఉంటుందంటున్నారు. మరోవైపు ఏపీలో 28 జిల్లాల్లో జాయింట్ కలెక్టర్లు, అదనపు జిల్లా మెజిస్ట్రేట్లకు కీలక బాధ్యతలు అప్పగించారు. ఇకపై ఈ అధికారులు ఆయా జిల్లాల్లోని ప్రాజెక్టులను సంబంధించి పునరావాస పాలనాధికారులుగా వ్యవహరిస్తారు. 2013 పునరావాస చట్టం ప్రకారం కొత్తగా మరో 2 జిల్లాలు ఏర్పడడంతో ఈ ఉత్తర్వులు జారీ అయ్యాయి. అయితే ఈ ఉత్తర్వులు పోలవరం ప్రాజెక్టుకు మాత్రం వర్తించవు. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీలైతే ఛానల్కు లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.